నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై పోరాడుతూనే ఉంటాం. అన్నదాతలకు న్యాయం జరిగేంత వరకు వారి పక్షాన నిలబడతామని మాజీ మంత్రి జోగురామన్న స్పష్టీకరణ. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన బీఆర్ఎస్ నిరసన. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముగ్గుల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు. సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మాజీ మంత్రి జోగురామన్న వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా రైతులు అప్పుల పాలు కావాల్సిన దుస్థితి నెలకొందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆరోపించారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా బేలా మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. జాతీయ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. మాజీ మంత్రిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అన్నదాతలకు సామాన్య ప్రజానీకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం బేలా మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను గుర్తు చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మాజీ మంత్రి జోగురామన్నను తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం నేతలు నినాదాలు చేస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ధర్నాలో పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, దేవన్న, సతీష్ పవార్, జక్కుల మధుకర్, గంభీర్ ఠాక్రే, బాలచందర్, మంగేష్ ఠాక్రే తదితరులు పాల్గొన్నారు. నీవు మాయల పక్కిరు రేవంతు మాటల పీరుల రేవంతు నీవు మాయల పక్కిరు రేవంతు అరసు పాటలు ఆగిరనే చెప్పి రైతు భరోసాకు 15,000 సంవత్సరా అంటే నూలారా మీకు పాల వంద నుంచి ఒంటికి ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతన్నలను అన్ని విధాలా ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర తాస్తారం చేస్తోందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ విషయంలోనూ మోసం చేసిందని ధ్వజమెత్తారు. సామాన్య ప్రజానీకానికి 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చి ప్రస్తుతం కాలయాపన చేయడం తగదన్నారు. రైతులు ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటామని, అక్రమ కేసులు, అరెస్టులతో బీఆర్ఎస్ శ్రేణుల మనోధైర్యాన్ని తగ్గించలేరని స్పష్టం చేశారు. కుటుంబంతో సంబంధం లేకుండా, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా కొన్ని ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తా ఉన్నాయి. కుటుంబము నిర్ధారణ కొరకే రేషన్ కార్డు అని చెప్పారు. కుటుంబంలో భూమి ఉండి ప్రతి రైతుకు ధరణి పాస్బుక్ ఉండి బ్యాంకులో అప్పు తీసుకుంటే ప్రతి రైతుకు కూడా 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల పైన కూడా మీరెవరన్నా అప్పు ఎక్కువ ఉంటే కట్టుకుంటే పైన దాన్ని కూడా మాఫీ చేస్తామని చెప్పిండు. నేను ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలోనే 1,20,000 మంది రైతులు బ్యాంకులో అప్పు తీసుకున్నారు. కానీ 60,000 మంది రైతులకే ఈ రోజు మరి రుణమాఫీ అయింది 2 లక్షల లోపు.
ఇంకా 60,000 మంది ఉన్నారు. కాబట్టి నేను రైతులతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటు రైతు బంధు గాని రైతు ఏదైతే రుణమాఫీ గాని రెండుటి విషయంలో రేవంత్ రెడ్డి గారు పెద్ద మోసం చేసి 6 గ్యారంటీలు, ఈయన 4,000 రూపాయల పెన్షన్ అయినా, వికలాంగులకు 6,000 పెన్షన్ అయినా, ఈ రోజు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తానని చెప్పిండు, 200 కరెంటు మరి అయితే ఉచితంగా ఇస్తామని చెప్పిండు, గ్యాస్ సిలిండర్ ఫ్రీ లేదు, 200 యూనిట్లకు కరెంటు ఫ్రీ లేదు. ఈ రకంగా స్కూటీలు గాని నిరుద్యోగ యువతి యువకులకు బుద్ధి కూడా ఇస్తానని చెప్పిండు సంవత్సరానికి, అది కూడా లేదు. చదువుకునే విద్యార్థులకు 10వ తరగతికి ఇంత 25,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 50,000, డిగ్రీ పాస్ అయితే ₹1,00,000 పీజీ చేస్తే ఈ రకంగా ఇస్తామని చెప్పిండు. ఇలా ఎవరికి కూడా లేదు. సంవత్సరానికి మరి ఇలా రైతులకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 కిస్తులు ఇప్పటికే ఎగ్గొట్టిండు. 3వ కిస్తు ఇప్పుడంటే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా 10,000 రూపాయలు ఒకటి ఇళ్ళని 15,000 రూపాయలలో 7,500 రూపాయలంటే ప్రతి రైతు ఖాతాలో 17,500 రూపాయలు వెయ్యాలా. లేకపోతే నేను బేలా మండల రైతులే కాదు, ఆదిలాబాద్ జిల్లా రైతాంగం అంతా కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినా గ్రామాలకు వస్తే నిలదీయండి, నిర్బంధించండి. మీరు మీ నాయకుడు చెప్పిండు, మీరు మా గ్రామాలకు రాకముందే ప్రతి రైతు 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాన్ని మాఫీ చేయాలా. రైతు బంధుకు 15,000 రూపాయలు, ఎకరానికంటే 17,500. ఇప్పటికే 2 కిస్తులు పెండింగ్ పెట్టి ఇప్పుడు కూడా వేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇవి వేస్తేనే మా వాళ్లకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తేనే, వికలాంగులకు 6,000 ఇస్తేనే, ఏవైతే మీరు 420 హామీలు ఇచ్చి ఈ రోజు ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిండు ఈ రేవంత్ రెడ్డి. తోకేబాజీ, ఈ రేవంత్ రెడ్డి అబద్దాల కోరు. ఇది రేవంత్ రెడ్డి నోరు కాదు, మోరి అని చెప్తున్నారు. అందుకొరకే రేవంత్ రెడ్డి గాని రేపు ఏ మంత్రి వచ్చినా, ఇలా మన స్థానిక ఎమ్మెల్యే కూడా బీజేపీ ఎమ్మెల్యే గెలిచిండు. గతంలో ఏదైతే అప్పుడు మరి ఏదో ఫసల్ బీమా యోజన రాకుంటే ముఖ్యమంత్రి ఆఫీసు ముట్టడి చేసిండు, ఆనాడు కేసీఆర్ గారి ముట్టడి చేసిండ్రు. నేను అడుగుతున్న ఎమ్మెల్యే గారు, మరి నిన్ను కూడా ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించిండ్రు. ఈ రైతాంగం పట్ల ఎందుకు నువ్వు మరి రేవంత్ రెడ్డి తోటి తొత్తుగా మారినావు? ఎందుకు రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తా ఉన్నావు? నీ బాధ్యత కాదా? నిన్ను ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపియలేదా? మరి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముట్టడి చేసిన అనేక సార్లు. మరి ఇవాళ ఎందుకు రైతుల గురించి మాట్లాడతలేవు? రైతుల గురించి ధర్నా చేస్తలేవు? ఎందుకు రేవంత్ రెడ్డి గారి యొక్క సీఎం క్యాంపస్ ఆఫీస్ ని ముట్టడి చేస్తా అని చెప్పి ఎందుకు చెప్తలేవు బిడ్డ? నువ్వు కాంగ్రెస్ ములాఖతై బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు దొంగలే, దొందే. కాబట్టి వీళ్ళిద్దరిని పొందబెట్టేదాకా, వీళ్ళిద్దరిని ఓటు ద్వారా పాతరేసేదాకా రైతాంగంతో, యువకులతో, మహిళలతో, అందరితోటి ఉద్యోగస్తులతో కలిసి రేపు కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే పైన ఖచ్చితంగా మనం పోరాటం చేయవలసిందే. పోరాటం చేయకపోతే మనకేమీ రాదు. ఇవాళ మన ఏదైతే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో నిలదీస్తేనే ఇవాళ కనీసమైన రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ 12,000 రూపాయలకు వచ్చింది. మనం పోరాటం చేస్తే 15,000 రూపాయలు ఖచ్చితంగా వేయవలసిందే. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేసే పథకాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, ఉట్నూరు సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసిన ముగ్గులు వేసిన మహిళలకు మాజీ మంత్రి జోగురామన్న నగదు బహుమతులను అందజేసి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాల ప్రాశస్త్యాన్ని భావితరాలకు తెలియచెబుతూ పండగలను వైభవంగా జరుపుకోవాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సంక్రాంతి పండగ వేడుకలను ఘనంగా చేపట్టారు. ఉదయం నుండే పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. సాయంత్రం మహిళలకు రంగవల్లుల పోటీలను ఏర్పాటు చేయగా మహిళామణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ సృజనాత్మకతను వెలికి తీస్తూ చూడముచ్చటైన ముగ్గులు వేశారు. మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అనిత న్యాయ నిర్ణేతగా వ్యవహరించి ఉత్తమ ముగ్గులను ఎంపిక చేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన వారికి 11,000, 2, 3 స్థానాలను సాధించిన వారి వరుసగా 6,000, 3,000 రూపాయల నగదు పురస్కారాన్ని అందజేశారు. అదేవిధంగా మరో 7గురికి 7,000 రూపాయల ప్రోత్సాహక బహుమతితో పాటు పోటీల్లో పాల్గొన్న 200 మంది మహిళలకు బహుమతులను అందజేశారు. మహిళలకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. దయచేసి గమనించగలరు. మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ కానివ్వకూడదు. మీకు ఏవైతే అక్కడ చైర్లు వేసి ఉన్నాయో దయచేసి అక్కడికి వచ్చి కూర్చోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ పండగల విశిష్టతను తెలియచెప్పేలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే సంక్రాంతి పండగ ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇటువంటి పోటీలు దోహదం చేస్తాయని తెలిపారు. మీరందరూ కూడా ముగ్గుల పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషం. మీ అందరికీ మన కేసీఆర్ గారి పక్షాన, కేటీఆర్ గారి పక్షాన, బీఆర్ఎస్ పక్షాన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, మన సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందుకొరకే మనము ప్రైజులు గెలుపోవటం అనేది ముఖ్యం కాదు. విజయము అపజయాలు ఎప్పటికీ మన వెంబడే ఉంటాయి. అందుకొరకే జయాలు అపజయాల గురించి కాకుండా మనం అందరం పండుగ రోజు అందరం కలుసుకొని ఒక స్నేహభావంతో, ఒక ఉల్లాసంతో, మరి ఒక ఆనందంలో అందరం పంచుకుందామన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం. మరి అందుకే మీరందరూ నా తరఫున మీరు ఎవ్వరూ అందుకొరకే ప్రత్యేకంగా ఈ ముగ్గుల పోటీలు కానీ నేను చూసిన బతుకమ్మలప్పుడు కానీ ప్రభుత్వ పరంగా జరిగినప్పుడు కూడా ఇవన్నీ ఒక పక్క అయితే సెలక్షన్ చేసడం అనేది ఒక పక్క. మరి ఇలా సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి మరి ఇలా అనిత గారిని రిక్వెస్ట్ చేసినాం. మరి ప్రభుత్వ ఉద్యోగి, మరి ప్రిన్సిపల్ కాలేజ్ మహిళా ప్రిన్సిపల్, డిగ్రీ ప్రిన్సిపల్ గారు, అందుకే మాకు ప్రతి విషయంలో కూడా ఏదైనా సహాయ సహకారాలు మేము విద్యాపరంగా మేము ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమెతో షేర్ చేసుకునే వాళ్ళం. అందుకొరకే మరి ఈ కార్యక్రమాన్ని తనతో పాటు మన చంద్రల ఈశ్వరి గారు, మన ఎక్స్ ఎంపీపీ మావల గారు, మన శ్రీలత కౌన్సిలర్ కుమార్పేట, ఈ రకంగా ముగ్గురు కలిసి మరి సెలెక్షన్ చేసిండ్రు. జిల్లా కేంద్రంలోని దాదాజీ నగర్లో గల సుశ్రీ నిలోమా అడానేశ్వర సేవాశ్రమంలో 38వ మహాసమాధి దినోత్సవ కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. గత వారం రోజులుగా నిర్వహిస్తున్న సప్తాహ ముగింపు సందర్భంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పట్టణంలోని దాదాజీ నగర్లో గల సుశ్రీ నిలోమా అడానేశ్వర సేవాశ్రమంలో 38వ మహాసమాధి దినోత్సవ కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షంలో పూజలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆశ్రమాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం మహాహారతి అందచేయగా అమెరికా నుండి వచ్చిన భక్తులు సైతం బృహత్ కార్యంలో పాలు పంచుకున్నారు. జిల్లాతో పాటు మహారాష్ట్ర నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక ఈ నెల 8వ తేదీ నుండి ఆశ్రమంలో శ్రీ సద్గురు అడానేశ్వర్ గ్రంథ సప్తాహ నిర్వహించగా బుధవారం సద్గురు అడానేశ్వర మహారాజ్కు ప్రత్యేక పూజలు చేసి మహాహారతి అందచేశారు. నిలోమా తాయి ప్రవచనాలను భక్తులు శ్రద్ధగా ఆలకించారు.
భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేయగా మాజీ మంత్రి జోగురామన్న వారిని పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు భోజనం వడ్డించిన అనంతరం మహాప్రసాదాన్ని స్వీకరించారు. ఆధ్యాత్మిక మార్గంలోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. భక్తి భావనతో సన్మార్గంలో నడవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సంత్ సద్గురులు చూపిన బాటలో పయనించాలని సూచించారు. అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం ఆశ్రమాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేడుకలను ఘనంగా నిర్వహించడం పట్ల నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. जेव्हा जेव्हा घडेल तेव्हा प्रत्येक सत्संग कारण नदीतून जी धार वाहते आपल्याला आज 7 दिवस आपण हा जो बोध घेतला आजच्या अध्यायातून की शेवटी ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి ఔన్నత్యం ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటోందని అన్నారు. దేశ విదేశాల నుండి భక్తులు అక్కడికి వచ్చి ఆధ్యాత్మిక చింతనతో గడుపుతూ ఇక్కడ జీవన శైలిని పరిశోధనలు చేస్తున్నారని పేర్కొన్నారు. యువత సాంస్కృతిక ధోరణిని విడనాడి సనాతన ధర్మ విశిష్టతను తెలుసుకుంటూ సన్మార్గంలో నడవాలని, అందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. ये आदिलाबाद के लिए, आदिलाबाद के भक्तों के लिए और इतना बढ़िया सा मंदिर और आश्रम सभी भक्त रहने के लिए यहाँ पे जो इतना जो इंतजाम किया गया और यहाँ के ऑर्गेनाइजर से मेरा एक रिक्वेस्ट है और इसमें मैं भी अभी से इतना भी मेरे से हो सकता है मेरे तरफ से भी मैं कंट्रीब्यूट करूंगा और आप लोगों के बीच में मैं रहने के लिए कोशिश करूंगा. लोग समझते हैं आदमी के पास पैसा धन दौलत अगर है तो सुकून मिलता है समझते. जिसके पास 1000 करोड़ है, जिसके पास लाख करोड़ है, जिसके पास 10 लाख करोड़ का पैसा है मगर उसके पास सुकून नहीं. जहां पे भक्ति भावना रहेगी वही शांति मिलेगी और उनका जीवन में सुख मिलेगा. खास करके जो हिंदू संस्कृति में आज सारा दुनिया के बाहर के देश के लोग रिसर्च कर रहे हैं कि क्या है भारत में, इतना संस्कृति क्या है, यहाँ के लोग इतना खुश क्यों रहते हैं, घर में अगर कुछ भी नहीं है तो लोग खुश क्यों हैं. वही है जो भक्ति भावना, जो गुरु के परंपरा जो सनातन से चलते आ रहा है वही अपना बंदोलत है. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందే వైద్య సేవలను గ్రామీణ ప్రాంత వాసులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి సూచించారు. నేషనల్ హెల్త్ కమిషన్లో భాగంగా ఆరోగ్య పథకాలపై ప్రచారం కల్పించనున్న నేపథ్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాసారథి అవగాహన బృంద పర్యటనను జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి మాట్లాడుతూ ఎన్హెచ్ఎం ద్వారా పిహెచ్సిలలో అందించే వైద్య సేవలపై కళా బృంద సభ్యులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో పాటల రూపంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఉట్నూరు సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎంపీడీఓ గడ్డం మోహన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హామీ సిబ్బందికి, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పథకాలను సమర్థవంతంగా అమలు చేసి అర్హులైన లబ్ధిదారులకు ఫలాలు అందేలా సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ లింగయ్య, ఏఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రేపు నుంచి సర్వే నిర్వహిస్తారు. జస్ట్ వెరిఫికేషన్ చేస్తారు. ఉదాహరణకు మనకు అగ్రికల్చర్ ఐటమ్ ఒకటి ఉన్నది, రైతు భరోసా అని.
రెండవది మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మూడవది కొత్త రేషన్ కార్డులు, నాలుగవది ఇందిరమ్మ ఇండ్లు. ఈ 4 సబ్జెక్టుల మీద మనకు గ్రామాల వారీగా రేపటి నుంచి సర్వేలు నిర్వహిస్తారు. అంటే ఆల్రెడీ లిస్ట్ అవుట్ అయిపోయినాయి. ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు నోట్ చేసుకుంటారు. గ్రామసభ వివిధ డేట్లలో ఉన్న 21 నుంచి గ్రామసభలు ఉన్నాయి. ఆ డేట్లు కూడా మీకు తెలియజేస్తాం. ఆ డేట్లలో వాళ్ళు ఖచ్చితంగా మండల జీపీ ప్రత్యేక అధికారి, అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ లేరు కాబట్టి వాళ్ళ స్థానంలో జీపీ ప్రత్యేక అధికారి మరియు సెక్రటరీ లేదా కన్వీనర్ ఉంటాడు. వీళ్ళందరూ గ్రామసభ నిర్వహిస్తారు. ఈ 4 అంశాల మీద సభ నిర్వహిస్తారు. దాంట్లో ఉన్న అభ్యంతరాలు ఉన్నా ఏదైనా రాతపూర్వకంగా తీసుకుంటాం. మిగతా ఏమైనా ఉంటే ఆ అభ్యంతరాలు కావచ్చు, లేదా ఏదైనా కొత్త నమోదు చేసే నేమ్ కూడా కావచ్చు. ఏదైనా ఈ రైతు భరోసా కావచ్చు, రైతు ఆత్మీయ భరోసా కావచ్చు, ఇందిరమ్మ కావచ్చు. ఇట్లా ఈ 4 సబ్జెక్ట్ మీద కూడా ఏది వచ్చినా అని రాతపూర్వకంగా తీసుకుంటాం. మనం తీసుకున్న తర్వాత మనం మళ్ళీ టోటల్గా గ్రామసభ తీర్మానాలతో పాటు మండల ఆఫీస్కి మనకు వితిన్ ద టైం, ఆ టైం తర్వాతనే మనకు సెక్రటరీ ఖచ్చితంగా పంపించాలి. ఇక్కడనే మనం అప్లోడ్ చేస్తాం, నేను డాటా ఎంట్రీ చేస్తాం. సంబంధించిన సార్ చెప్పినట్టు అగ్రికల్చర్ సబ్జెక్ట్ మీద సార్ అన్న, మరి రేషన్ కార్డు నుంచి మేడం వాళ్ళన్న ఎవరైనా ఇక్కడ మొత్తం డాటా ఎంట్రీకి ఇక్కడ కూర్చొని డే బై డే ఎప్పుడు ఏంటంటే చేయాలని చెప్పి సార్ చెప్పింది కాబట్టి ఆ కార్యక్రమానికి అరేంజ్మెంట్ చేస్తున్నాం. మరోవైపు ప్రభుత్వం ఈ నెల 26 నుండి అమలు చేయనున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఎంపిక చేయడంలో అధికారులు గ్రామాల్లో సర్వే చేసి నివేదిక పంపనుందని బేలా మండల ప్రత్యేక అధికారి మనోహర్ రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మహేందర్, తహసీల్దార్ రఘునందన్ రావు, వ్యవసాయ అధికారి సాయి తేజతో కలిసి పంచాయతీ కార్యదర్శులకు, వ్యవసాయ విస్తరణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మనోహర్ రావు మాట్లాడుతూ రేపటి నుండి గ్రామాలలో నిర్వహించే సర్వే కోసం అధికారులకు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయడం జరిగిందని అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ల సర్వే, తర్వాత సోషల్ ఎకనామిక్ సర్వేలో భాగంగా ఈ 4 స్కీమ్స్ ని ఎంచుకోవడం జరిగింది. రైతులకు రైతు భరోసా, ఏదైతే ల్యాండ్లెస్ పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తర్వాత గత సంవత్సరంలో లేనటువంటి కొత్త రేషన్ కార్డ్స్ పంపిణీ, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఒక కాన్స్టిట్యున్సీకి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే విధంగా ఈ 4 స్కీమ్లకు సంబంధించి రేపటి నుండి 20వ తారీఖు వరకు ఫీల్డ్ సర్వే చేయడం జరుగుతుంది. ఈ ఫీల్డ్ సర్వేలో సేకరించినటువంటి డాటాని 21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి ఇందులో వెరిఫై చేసినటువంటి లిస్టులని అక్కడ గ్రామస్తుల ముందు సమావేశపరిచి ఆ లిస్టులలో నుంచి ఎవరైతే అర్హత పొందిన వారు ఉన్నారో వారిని ఎంపిక చేసి అటువంటి లిస్టులను కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. ఎఫ్డీ నగదును ఎటువంటి సమాచారం లేకుండా ఇతరుల అకౌంట్లోకి మార్చారంటూ ఓ బాధితురాలు బ్యాంకు కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరగా ఈ ఘటనపై పూర్తి విచారణ జరుపుతున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. ఎఫ్డీ డబ్బులను ఎటువంటి సమాచారం లేకుండా ఇతరుల అకౌంట్లోకి మార్చడంతో బాధితురాలు బ్యాంకు కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఖాతా కలిగిన జైనత్ మండలానికి చెందిన తిప్పారెడ్డి రేఖ ఎఫ్డీ నగదును బ్యాంకు అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఇతరుల అకౌంట్లోకి మార్చారని ఆరోపిస్తూ నిరసన తెలియజేశారు. 5 లక్షల రూపాయల డబ్బులను ఇతరుల అకౌంట్లోకి మార్చారంటూ బాధితురాలు కంటతడి పెట్టారు. వెంటనే తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ గతేడాది ఆగస్టు నెలలో 5,13,000 రూపాయలను ఎఫ్డీ చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 11వ తేదీన తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఇతర అకౌంట్లోకి నగదును మార్చారని, ఈ విషయంలో తనకు న్యాయం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిపాజిట్ చేసినాయి 5 లక్షలు బ్యాంకులో. నేను బాండు దొరుకుతలేదని బ్యాంకుకి వెళ్తే అక్కడ డబ్బులు లేవని చెప్పిండ్రు. ఎవరు తీసింది కూడా నాకు తెలియదు. వాళ్ళు మీ విలాసరెడ్డి వాళ్ళు డబ్బులు తీసిండ్రు, ఇట్లా సంధ్యారెడ్డి అకౌంట్లకు తీసుకున్నాడని చెప్పిండ్రు. సంతకం చెయ్యండి వాళ్ళు ఎట్లా తీసిండ్రు అని అంటే ఆయన ఇక విలాసరెడ్డి మాకు సీనియర్ కదా అని మేము నమ్మి తీసిచ్చినామని చెప్పిండ్రు. ఫిక్స్డ్ డిపాజిట్ మేము చేసింది నవంబర్ డిసెంబర్ ఆ టైంలో. మళ్ళా ఏప్రిల్ మే దగ్గర డిపాజిట్ అయినాయి అన్నట్టు తను చెప్తున్నాడు.
డబ్బులు అయితే ఏం లేవు అకౌంట్లో. 5 లక్షలు 13,000 మళ్ళీ ఆయన చేసాడు. అంటే అట్లా విలాస్ రెడ్డి మా తమ్ముడే, వాళ్ళ బిడ్డనే నా కొడుకు ఇచ్చిండ్రు. బ్యాంకు సీనియరు, రిటైర్మెంట్ అయిండు, వాళ్ళు అట్లా నమ్మిండ్రు అని చెప్తున్నాడు ఆయన. నా డబ్బులు కావాలా నాకు, అంటే మాకు న్యాయం జరగాలంటే ఏం ముందరికి పోతలేదు. కలిస్తే వాళ్ళు అవును 2 రోజులు ఆగుండ్రి చేద్దామన్నారు కానీ ఏం చేస్తలేరు. అందుకనే బాబు ఇక్కడ దాకా చర్యలు తీసుకోవాలని, డబ్బులు కాదు ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఎందుకు తీసిండ్రు, మమ్మల్ని అడగకుండా నా సంతకం లేకుండా మాకు తెలియకుండా ఎందుకు తీసిండ్రో నాకు తెలియదు. టీజీబీ ఆర్ఎం ప్రభుదాస్ను సంప్రదించగా నగదు అకౌంట్లోకి మారినట్లు సోమవారం ఫిర్యాదు అందిందని, మంగళవారం సెలవు కారణంగా బుధవారం సంబంధిత బ్రాంచ్కు లేఖ రాసినట్లు తెలిపారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపడతామని స్పష్టం చేశారు. చూసినాం, దాన్ని చూసి మనం కన్సర్న్ బ్యాంక్ వాళ్ళకి రాసి ప్రాసెస్ నడిపిస్తున్నాము. అది ఏదో విషయంగా యాక్చువల్ ఏంటో తెలుసుకున్నాక దాన్ని బట్టి ఎట్లా అనేది దాన్ని ఏ రకంగా ఉండే యాక్షన్ ఉంటే ఆ రకంగా తీసుకుంటాం. అంతవరకు లెక్క కదా, ప్రకారంగా ఇచ్చిన కరెక్టా లేక ఇన్వెస్టిగేషన్ చేసి ఎంతవరకు కరెక్టో చూసి దాని ప్రకారం చేసిస్తాం. తలమడుగు మండలంలోని కప్పర్దేవి, డోర్లి, పూనగూడ గ్రామాల రైతులు తమ పంట పొలాలకు 3 ఫేజ్ కరెంటు లేకపోవడంతో మండల కేంద్రంలోని సబ్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. సబ్స్టేషన్కు ఎదురుగా రోడ్డుకు అడ్డంగా వాహనాలను ఉంచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు కాంతారావు మాట్లాడుతూ, గత ఖరీఫ్ సీజన్లో అకాల వర్షాలకు 3 ఫేజ్ కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని, అప్పటి నుండి రైతులంతా కలిసి విద్యుత్ అధికారులకు విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు బిగించాలని విన్నవిస్తున్నా ఫలితం లేదని వాపోయారు. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని, ఈ విషయమై జిల్లా కలెక్టర్ను సైతం కలిసి ఫిర్యాదు చేశామన్నారు. ఖరీఫ్లో ఆశించిన దిగుబడులు రాలేదని, రబీ పంట కోసం భూమి చదును చేసుకుని నెలల తరబడి విద్యుత్ కోసం ఎదురు చూసినా ఇంతవరకు విద్యుత్ రాక ఆందోళన చెందుతూ సబ్స్టేషన్ ముందర నిరసన తెలుపుతున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇంతకుముందు వర్షాధారంతో తుఫాన్కు పడ్డాయి సార్. ఒక 2 మంత్స్ నుంచి మేము ఏ గారికి విన్నపం ఇవ్వడం జరిగింది. ఏ గారు మాకు 1 మంత్ లోపల చేస్తున్నాడు. తర్వాత కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఆల్రెడీ డేట్ ఇచ్చాడు, 3 తారీఖు నాడు మీకు నీళ్ళు ఇస్తా అని చెప్పేసి కలెక్టర్ కూడా ఈయన డేట్ ఇచ్చిండు. అంతవరకు మాకు ఇంతవరకు మొన్న పోల్ వేసిండు, ఒక 3 నెలల నుంచి. పోల్ వేసిన తర్వాత వైట్ గుంజాలి కదా, బాగా ఆలస్యం చేస్తున్నాం సార్. మేము ఇప్పుడు రబీ పంట ఎప్పుడు వేయాలి సార్, టైం ఆల్రెడీ అయిపోతున్నాయి. ఇంకా 4 రోజులు అంటే అది కూడా వేయలేని పరిస్థితులు ఉన్నాం సార్ మేము. అందుకే మీరు దయచేసి మాకు తొందరగా కరెంట్ ఇప్పించాలని మనవి సార్ మా ఆదివాసీ రైతు. కానీ కాకపోతే ఏ సార్ ఏమంటున్నా అంటే ఇవాళ రేపు అని తిప్పుతా ఉన్నాడు. ఏ సార్ మేము ఫోటోలు కూడా పంపిన, వాట్సాప్ కూడా పంపిన, ఇప్పుడు పంపండి, ఇప్పుడు కూడా పంపడానికి ఉన్నాను సిద్ధం. ఒకటి మేము ఏమంటే సార్ది ఇక ఇవాళ చేస్తా, రేపు చేస్తా అంటున్నాడు. మళ్ళీ ఇవాళ ఫోన్ చేస్తే ఏమంటాను సార్, నేను ఆదిలాబాద్ లో ఉన్నాను, నేను రాకడగాలి అంటాను. జనవరి 2వ తారీఖున నీ ఇష్టం కొట్టుకొని మూట చాలా అయితే అన్నాడు. జనవరి 16కి వచ్చినాం, కానీ ఇంతవరకు ఇంకా ఏ సార్ ఏ మాత్రం మాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై పోరాడుతూనే ఉంటాం. అన్నదాతలకు న్యాయం జరిగేంత వరకు వారి పక్షాన నిలబడతామని మాజీ మంత్రి జోగురామన్న స్పష్టీకరణ. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన బీఆర్ఎస్ నిరసన. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముగ్గుల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు. సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మాజీ మంత్రి జోగురామన్న వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.